వివాదంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ కొనసాగుతోంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సిట్ కొనసాగించాలా, స్వతంత్ర దర్యాప్తు వెయ్యాలా అనే అంశంపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయని, తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా, కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా, సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు అంటూ గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక తిరుమల లడ్డు వివాదంపై ఈ రోజు సుప్రీంలో విచారణ జరిగిన నేపథ్యంలో తాజా అప్డేట్స్ ఏంటి? తిరుమల లడ్డు వ్యవహారం పైన ఈ రోజు కాసేపటి క్రితమే సుప్రీంకోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసు జరగాల్సింది, కానీ నిన్న కేంద్రం తరఫున అయితే తుషార్ ఈ రోజుకి వాయిదా వేసుకునే నేపథ్యంలో ఈ రోజు ఈ కేసుని విచారణ చేపట్టింది ఆ ధర్మాసనం. సో ఈ సందర్భంగా తుషార్ మెహతా సెక్రటరీ జనరల్ కేంద్రం తరఫున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. గత విచారణలో ఈ స్వతంత్ర దర్యాప్తు అవసరమా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా విచారణ అవసరమా అనే దానికి కేంద్రం తరఫున సమాధానం ఇవ్వాలంటూ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలోనే కేసు విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు తుషార్ మెహతా ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వాదనలు కూడా వినిపించారు. ఈ కేసులో ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మాత్రమే సరిపోదు, ఇంకా వేరే సంస్థల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో విచారణ జరపాల్సి ఉంటుంది. కేంద్రం పర్యవేక్షణలో ఈ విచారణ జరగాల్సి ఉంటుందంటూ ఆయన సుప్రీంకోర్టుకి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారము ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం. ఈ వ్యవహారంలో ఓన్లీ ఒక సిట్ విచారణ జరిపితేనే తేలిపే వ్యవహారం కాదు, ఇంకా వేరే దర్యాప్తు సంస్థల ద్వారా జరపాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. సో మరోపక్క వైవి సుబ్బారెడ్డి తరపున అయితే మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబ్బల్ వాదనలు వినిపిస్తారు. కపిల్ సిబ్బల్ వాదనల సందర్భంగా ఏదైతే జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కానీ వెజిటబుల్స్ సంబంధించిన కొవ్వు పదార్థాలు ఉన్నాయంటూ చెప్తున్నారు, కానీ ఎక్కడ స్పష్టమైన ఆధారాలు లేవు కదా అంటూ ఆయన వాదన వినిపించారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తూ సిట్ సరైన వ్యవహారంగానే ముందుకు వెళ్తుంది ఇందులో విచారణ. ప్రస్తుతం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినప్పటికీ సుప్రీంకోర్టు సూచనల మేరకు సిట్ ఇంకా విచారణ కొనసాగిస్తలేదు. దానిపైన స్టేటస్ కో ఉంది ప్రస్తుతం అయితే. సో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారము మేము ముందుకు వెళ్తామంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. సో ఈ వ్యవహారంలో గతంలో చూసుకుంటే ఈ కేసు మొత్తానికి సుప్రీంకోర్టు చేసేటప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేసింది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన స్టేట్మెంట్లు కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల పైన చాలా సీరియస్ అయింది. గత విచారణలో ఒక రాజ్యాంగమైన పదవిలో ఉంటూ ఈ విధమైన కామెంట్స్ చేయవద్దు, 1-2 సార్లు ఆలోచించి ఇలాంటి కామెంట్ చేయాలి, దేవుడి విషయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం ఏంటి అంటూ కొన్ని కీలక కామెంట్ చేసింది. చంద్రబాబు వైఖరిని కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. కోట్లాది భక్తుల వ్యవహారం సంబంధించిన వ్యవహారము, ఈ వ్యవహారంలో రాజకీయాల జోలికి వెళ్ళకూడదు. అది కాక ఈ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఈ లడ్డులో కొవ్వు ఉందంటూ అది జూలైలో వస్తే మీరు సెప్టెంబర్ లో దానిపైన కామెంట్స్ చేయడం ఏంది, ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న వాదనలు మాత్రము కేంద్రం యొక్క సలహా తీసుకుంది. దాని తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థల్లో అవసరం ఉంటది, కేవలం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారానే విచారణ జరిగితే ఈ కేసు ముందుకు వెళ్లే అవకాశం లేదు, ఈ నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు, కాబట్టి వేరే సంస్థల ద్వారా దర్యాప్తు అవసరం ఉంటుందంటూ ఆయన సలహా ఇచ్చారు. మరి సుప్రీంకోర్టు అంతిమంగా కేంద్ర ప్రభుత్వం సలహా తీసుకోవాలనుకున్నది కాబట్టి ఇప్పుడు కేంద్రం అయితే స్పష్టంగా చేసింది సిట్ కాకుండా వేరే దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పింది. కాబట్టి మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
అయితే అశోక్, ఇప్పుడు వివాదం అంతా కూడా లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందనేదే. దీనిపై ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ఆగ్రహించింది, దీనిపై క్వశ్చన్ చేసింది. సో దీనికి ఆన్సర్ చేయలేకపోయింది ప్రభుత్వం. మరి ఈ రోజు వాదనలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారా ప్రభుత్వం? ఖచ్చితంగా వివరణ, ఈ గత విచారణలో కూడా వివరణ ఇచ్చారు. సో అందులో కల్తీ జరిగిందనే వ్యవహారం అయితే రిపోర్ట్ లో ఎక్కడ స్పష్టంగా లేదు. ఏది ఫలానా జంతువులదే కొవ్వు కలిపిందా లేకపోతే వెజిటబుల్స్ సంబంధించిన ఫ్యాట్ కలిసిందా అనేది మాత్రం ఎక్కడ లేదు. స్వయంగా టీటీడీకి సంబంధించిన ఈవోనే అలాంటి జరగలేదని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత ఆయన మళ్ళా మాట మార్చి చెప్పడం. సో ఇదంతా చూసిన సుప్రీంకోర్టు కూడా సంబంధించిన వ్యవహారం ఇది, భక్తుల వ్యవహారము. సో ఇలాంటి వ్యవహారాలు మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు సలహాలు తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే రాష్ట్ర విద్యార్థులు వాదనలు వినిపిస్తున్నారు. మరోపక్క ఇటుపక్క వైవి సుబ్బారెడ్డి తరఫున ఏదైతే కపిల్ సిబ్బలు. సో ఈ రోజు మాత్రము సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే ఇందులో పిటిషన్ వేశారో, సుబ్రహ్మణ్య స్వామి మాజీ ఎంపీ బీజేపీ సంబంధించిన ఆయన స్వయంగా వాదనలు వినిపించారు. ఆ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి కామెంట్ చేస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఎలా కామెంట్ చేస్తారు, ఎక్కడ కామెంట్స్ కు ఎక్కడ ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ లేకుండా లడ్డు కల్తీ అయిందంటే ఏ విధంగా మాట్లాడతారు, ఇది కావాలని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో చేశారంటూ ఆయన వాదనలు వినిపించారు. సో ఇటు అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు సో ఈ రోజు మాత్రము ఇచ్చే తీర్పులో ఒకటి స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా జరపాలా, లేకపోతే సిట్టుతో పాటు ఇంకా వేరే ఏమైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఇంక్లూడ్ చేసి 2 కలిపి విచారిస్తారా, లేకపోతే కేవలం ఒక ద్వారా అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు సెంట్రల్ ఫోర్స్ ద్వారా ఏమన్నా దీన్ని మానిటరింగ్ చేసి కేసుని విచారణ జరిపిస్తారని మాత్రము స్పష్టత ఇవ్వనుంది కోర్టు. ఇప్పటికే కేంద్ర అధికార పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని కూడా అక్కడ తుషార్ మెహతా అభిప్రాయపడ్డట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి సిబిఐకి అప్పగించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా కేంద్రం సలహా తీసుకుంది. అందుకోసమే ఈ రోజు కేసు మొన్నటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. ఈ రోజు తుషార్ మెహతా వాదన సందర్భంగా సిట్టు విచారణ ఒకటే సరిపోదు, వేరే సంస్థల ద్వారా కూడా విచారణ జరిపించాలి. అది సిబిఐయా లేకపోతే వేరేదా, ఇంకా వేరే స్వతంత్ర ఇండిపెండెంట్ గా వేరే ఏమన్నా దర్యాప్తు సంస్థ వేస్తారా, లేకపోతే బృందం వేస్తారా, లేకపోతే రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేపిస్తారా, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి సిబిఐ మాత్రం మనం ఎక్కడ చెప్పలేదు. ఆయన వేరే సంస్థలు కూడా ఇంక్లూడ్ అవసరం ఉంది. కేంద్రం కూడా మానిటరింగ్ అవసరం ఉంటుంది. కేంద్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలంటూ కూడా ఆయన సలహా ఇచ్చారు. మళ్ళీ సలహాలను అయితే కోర్టు విన్నది. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం. ఓకే, థ్యాంక్ యూ అశోక్. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగుతుంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సిట్ కొనసాగించాలా, స్వతంత్ర దర్యాప్తు వేయాలనే అంశంపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని హితో పలికింది. రాజ్యాంగ పదవులో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయని, తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా, కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా, సిట్ వేసిన తర్వాత మళ్ళీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు అంటూ గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి వివరాలు, తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇక తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాలేంటి? మరోవైపు టీడీపీ తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించినట్లు తెలుస్తుంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చాలని ఏదైతే తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో వివాదంలోని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్వతంత్ర దర్యాప్తు ఈ యొక్క లడ్డు వివాదానికి సంబంధించి విచారిస్తుందని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే స్వతంత్ర దర్యాప్తు అంటే అందులో 5 అధికారులు ఉంటారు. ఇద్దరు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్ అధికారులు 2 ఉంటారు. అదేవిధంగా సిబిఐ నుంచి మరో 2 ఆఫీసర్స్ ఉంటారు. అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఐకి వెళ్ళి 1 ఉంటారు. టోటల్ గా 5 బృందం ఈ యొక్క ప్రత్యేక బృందంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే ఈ యొక్క దర్యాప్తు కొనసాగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పటికే మనకు తెలుసు, గతంలో ఏదైతే లడ్డు వివాదం సంబంధించి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడం, అది ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. సో ఇది ఈ రోజు కోర్టు కూడా అదే చెప్పింది, సుప్రీంకోర్టు. ఏంటంటే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, దేశవ్యాప్తంగా కూడా స్వామివారికి భక్తులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అయితేనేమో మీరు సిట్ ఏర్పాటు చేయొచ్చు. సో ఇది ఖచ్చితంగా కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి కేంద్ర పర్యవేక్షణలో జరగాలి ఒక దర్యాప్తు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పారు. జస్టిస్ గవాయ్ చెప్పిన నేపథ్యంలోనే దీంతో ఇప్పుడు ఈ యొక్క 5 సభ్యులతో అయితే వేశారు. ఇది త్వరలో చేయబోతుంది. ప్రస్తుతం ఉన్న సిట్టు మాత్రం ప్రస్తుతానికైతే ఈ సిట్టుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయనప్పటికీ ఈ యొక్క బృందం అయితే పర్యటిస్తుంది. మొత్తానికి మనం చూసాం ఈ యొక్క లడ్డు వివాదానికి సంబంధించి మరి ఇప్పటికే ఇటు టీడీపీ తరఫున కూడా ప్రభుత్వం తరఫున కూడా వాదన వినిపించినప్పటికీ కూడా ఆల్రెడీ సిట్టు ఉంది, ఇక్కడ సిట్టు ఏర్పాటు చేశారు, ఇక్కడ నడుస్తూ విచారణ అన్నప్పటికీ కూడా జస్టిస్ గవాయ్ అని చెప్పారు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అదేవిధంగా పిటిషనర్స్ చేశారు, ఇటు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, అదేవిధంగా మరొకరు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ తరఫున మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఇది గతంలో ముఖ్యమంత్రి ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారని చెప్పేసి పిటిషన్ తరఫున న్యాయవాది చెప్పారు. అదేవిధంగా నిన్న మరొక నాయకుడు కూడా సేమ్ ఈ లడ్డు వివాదానికి సంబంధించి కామెంట్ చేశారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో విచారించాలని చెప్పేసి కూడా పిటిషనర్ న్యాయవాదులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. మొత్తానికి ఇది అయితే ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఆధారంగా ఈ యొక్క దర్యాప్తు కొనసాగించబోతుంది. మొత్తానికి ఇంతమంది 150 కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇది కేంద్ర పరిధిలో ఉండి కేంద్ర పర్యవేక్షణలో జరగాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు, ఎలాంటి కామెంట్స్ కూడా చేయకూడదని కూడా చెప్పారు. సో చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంటి. మరి ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వం పైన ఆరోపణలు జరిగినాయో, అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క కల్తీ జరిగిందని చెప్పేసి ఆరోపణలు జరిగిన నేపథ్యంలోనే గత ప్రభుత్వం సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న టీడీడీ చైర్మన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అభివృద్ధించారు. ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించండి, నిజానిజాలు తెలుస్తాయని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ అయితే ఒకటి ఏర్పాటు చేశారు. దీంట్లో ఎవరున్నారు ఏంటి, నిజంగా కల్తీ జరిగిందా లేక మరొక ఆరోపణ అంటే కేవలం రాజకీయ ఆరోపణలు ఏంటి అనేది కూడా ఈ సిట్టు తేల్చబోతుంది. మొత్తానికి 150 కోట్ల మంది మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ రోజు ఈ యొక్క ప్రత్యేక దర్యాప్తు బృందం ఇస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. చూడాలి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలా స్పందిస్తుంది ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి నిజాలు తెలియబోతుంది. ముఖ్యంగా ఈ సిబిఐ నుంచి 2 అధికారులు ఎవరుంటారు అనేది మాత్రం చర్చనీయాంశంగా ఉంది. ఎవరిని వేస్తారు ఏంటి, ఎందుకంటే ఇదంతా కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ యొక్క విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరిని వేస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 మరి వాళ్ళు ఎవరు ఉండబోతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి దీనికి ఈ రోజు ఈ యొక్క లడ్డు వివాదానికి సంబంధించి అయితే ఒక తెరపడిందని కొంచెం చెప్పవచ్చు. ఇక ఈ రోజు నుంచి మరి
ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఈ విచారణ అయితే కొనసాగబోతుంది. ఈ విచారణలో సంబంధించి మరి ఎలాంటి నిజానిజాలు బయటకు రాబోతాయి ఏంటి అని కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కావచ్చు, అదే ఎవరు కూడా మరో ఆరోపణ కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో పదే చెప్పారు ఖచ్చితంగా సిబిఐ విచారణ వేయాలని చెప్పేసి నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేక బృందం వేశారు. సో మొత్తానికి ఈ బృందం అంతా కూడా రేపు 2 లోపల ఈ బృందం రెడీ అవుతుంది. ఒక 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు సంస్థ వచ్చేసి విచారణ కొనసాగబోతుంది. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది. అదేవిధంగా ఏదైతే వైసీపీ ఏదైతే ఆరోపణలు చేశారో సిబిఐ కావాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఏంటి భక్తులు ఎలా స్పందిస్తారని చూడాలి. మరి నిజంగా ఇందులో కల్తీ జరిగిందా లేదా, మరి ఏ రకమైన విచారణ కొనసాగుతుందనేది రాబోయే రోజు చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగుతుంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సిట్ కొనసాగించాలా, స్వతంత్ర దర్యాప్తు వేయాలనే అంశంపై సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవులో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయని, తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా, కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా, సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు అంటూ గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి అందులో సిబిఐ నుంచి 2, సిట్ రాష్ట్రం నుంచి 2, FSSAI నుంచి 1 నిపుణుడిని ఉంచాలని సూచించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది. ఈ లడ్డు వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి శాలిని, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రసాదం కల్తీలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి గత ప్రభుత్వం జరిగిందని ఇప్పటికే దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నివేదిక ప్రకారం సిట్ అయితే ఏర్పాటు చేసింది. అటు తర్వాత గతంలో పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు 2 రోజుల క్రితమే సిట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుని సిట్ అయితే ఆపేశారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో సుప్రీంకోర్టు ధర్మాన న్యాయస్థానం కూడా విచారణ చేపట్టాలని చెప్పడంతో అటు తర్వాత ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో లడ్డు ప్రసాదం వివాదంపై కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది. ఇప్పుడు కూడా 5 సభ్యులతో పాటు ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి చేసి సిబిఐ డైరెక్షన్
ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్, అదేవిధంగా ఏపీ నుంచి కూడా ఇద్దరు అధికారులు అదేవిధంగా ఆ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన ఒక అధికారులు కూడా దాదాపు 5 సభ్యులతో ఒక విచారణ చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేదిక నామినేట్ పరిపాలిస్తారా లేక కూడా కొంచెంసేపు కూడా పూర్తి వివరాలు తెలియనట్టుగా తెలుస్తాయి. థ్యాంక్ యూ గోపి. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగుతుంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. ఇక తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు అయితే ఇక స్వతంత్ర దర్యాప్తుకే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇందులో చెప్పడానికి లేదంటే మన కేటకాంతనాన్ని సుస్పష్టంగా ప్రజలకి చెప్పే కార్యక్రమంలో ఒక ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే దానికి ఇక్కడ బీజేపీ ఇన్వాల్వ్మెంట్ అది కోరి తెచ్చుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వాలు మాత్రం కష్టమించారు. సుప్రీంకోర్టులో 2 సిబిఐ సంబంధించిన డైరెక్టర్లు పర్యవేక్షణ, సిట్ అధికారులు 2, ఒక ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక అధికారిని వేసిన క్రమంలో గమనించితే మన దగ్గర ఉన్న ప్రెస్ ల్యాబ్స్ దశాబ్దాల చరిత్ర కలిగిన తిరుమలకి దానికి ఉన్న పవిత్రతని భంగపరచడానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఈ రోజు తిరుమలకి ఆ బయలు ముజే మారన్నట్టు వాళ్ళని తీసుకొచ్చి నెత్తికేసుకోవడం ఉన్నది. పైకొచ్చి ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్, డిజైన్ ప్రోగ్రామ్, ఈ పవన్ కళ్యాణ్ 2 రోజులు బట్టి ఓవర్ యాక్షన్ చూసుకుంటే 11 రోజులు బట్టి ఈ సనాతన ధర్మం అని లేనిపోని అని హిందుత్వాల గురించి ఎక్కువ మాట్లాడుతూ చేసే కార్యక్రమాలు అన్నిటికీ వెనకటి బీజేపీ నడిపిస్తుందన్నది ప్రజలు గ్రహించగలిగితే చాలు. మోరోవర్ ఈ నిన్న పవన్దేశ్వర్ గారు లాంటి వ్యక్తి అధ్యక్షుల స్థానంలో ఉండే వాటికి కన్నంత కోర్టులు కూడా తీసుకోనకుండా నేను తుషార్ మెహతా గారు వాయిదా వేయమంటే వాయిదా వేసిన కోర్టును చూస్తే మాత్రం నాకైతే ఫస్ట్ టైం గౌరవ న్యాయస్థానం వాళ్ళ కమిటీని వేసి అందులో సిట్ కన్నా ఒక సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్న సిబిఐ అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి క్రమంలో ఇది పర్యవేక్షణలో ఉన్నదాన్ని ఈసారి మాత్రం వాస్తవం. ఇందులో పాయింట్ ఏంటంటే లాస్ట్ టీటీడీ బోర్డులో
ఆల్మోస్ట్ 4.5 crores ఎక్విటీ ఫ్రేమ్ కొనడానికి కూడా టీటీడీ బోర్డు అట్లీస్ట్ ఈ ప్రభుత్వం చేయకుండా తీసుకుంటున్న ఒక దాష్టికం కింద దీన్ని చేస్తుంది. మోర్ ఇవాళ సుప్రీంకోర్టు పరిణామాలను గమనించగలిగితే టెక్నికల్ ఎక్స్పర్ట్ ని దీంట్లో తీసుకోవడం అన్నది ఖచ్చితంగా ఒక మంచి పరిణామం కింద దీన్ని అభివర్ణించారు. కేంద్ర ఆధీనంలో తీసుకునే కార్యక్రమానికి మాత్రం సుస్పష్టంగా తెలుస్తుంది. అంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అయితే 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అయితే 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం అనలిస్ట్ కోటేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మీరేమంటారు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇది సుప్రీంకోర్టు నుంచి విధమైనటువంటి నిర్ణయం వస్తుందనేటువంటిది ముందే అర్థమైంది. ఎందుకు అంటే సుప్రీంకోర్టులో ఆదేశించకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను వేసినటువంటి సిట్టుని దర్యాప్తు చేయకుండా నిలిపివేసింది. అందువలన స్వతంత్రమైనటువంటి సిట్టా లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తి అనేటువంటిది ఏదో ఒక నిర్ణయం వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ సుప్రీంకోర్టు ఒక ఇండిపెండెంట్ సిట్ వేయడం అనేటువంటిది మంచిది. ఏ సిట్ అయినా కానివ్వండి, స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయినా లేదా సిబిఐ ఏదైనా గవర్నమెంట్ అయినా కానీ వాస్తవాన్ని సాధ్యమైనంత త్వరలో వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్.
తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇక 5 సభ్యులు ఎవరెవరు సిట్లో ఈ దర్యాప్తులో పాల్గొననున్నారు, ఇక ఎలా ఉండబోతుందంటారు? శాలిని, ఏదైతే తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టుని దాదాపు 2 గంటల పాటు వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి లడ్డు కల్తీ అంశానికి సంబంధించి మొత్తానికి ఈ వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కీలక ఆదేశాలు జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో సిట్టు వేసిందో ఆ సిట్టు పైన ఆరోపణలు రావడము, ఆ సిట్టు ఏదైతే చేశారో దానిపైన వైసీపీ నేతలు ప్రధానంగా ఆరోపణలు చేశారు. సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి అది సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి మాకు దీనిపైన నమ్మకం లేదు, మాకు సిబిఐ విచారణ కావాలని చెప్పేసి గతంలో వైసీపీ చెప్పిన నేపథ్యంలోనే ఈ 2 దాదాపు 3 కేసులు సుప్రీంకోర్టులో నమోదు చేశారు. ఒకటి గతంలో టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఒక పిటిషన్ వేశారు. అదేవిధంగా ఇటు సుబ్రహ్మణ్యం ఒక పిటిషన్ వేశారు. సో మొత్తం అన్ని కలిపి పిటిషన్లు కలిపి విచారించారు. ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే ఈ యొక్క కోర్టు ఏమంటే ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతి లడ్డు అనేది ఇది దేశవ్యాప్తంగా సంబంధించిన అంశం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా స్వామివారికి భక్తులు ఉంటారు కాబట్టి ఇది ఓన్లీ ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధికి సంబంధించింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిట్టుతో సరిపోదు. సో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారించాల్సి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే వెంటనే ఇది ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా సిబిఐకి సంబంధించిన 2 ఆఫీసర్స్ ఉంటారు. అదే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కూడా 2 ఆఫీసర్స్ ఉంటారు. అదే విధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎస్ఎస్సిఐకి సంబంధించిన 1 ఉంటారు. మొత్తంగా 3 సంస్థల నుంచి 5 సభ్యులుగా ఉంటారు. ఈ యొక్క సభ్యులు అంతా కూడా సిబిఐ డైరెక్టర్ ఆధీనంలోని పనిచేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇది ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది లడ్డు అనేది, తిరుపతి లడ్డు అనేది, స్వామివారి లడ్డు అనేది ఎంతో పవిత్రం. స్వామివారి లడ్డు వచ్చినట్టు చాలా స్వామివారి ఆశీర్వాదం అన్న విధంగా భక్తులు భావిస్తుంటారు కాబట్టి దీనిపైన కల్తీ జరిగిందని చెప్పేసి వచ్చిన ఆరోపణలు కావచ్చు, తర్వాత భక్తుల మనోభావాలు దెబ్బతిన్న విషయం అంతా కూడా చూసాం. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు, ఈ యొక్క స్వామివారి లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రమైన స్వామివారి లడ్డులో ఈ రకంగా కల్తీ జరిగిందా? సో ఈ సమయంలో ఇటు గత ప్రభుత్వం పైన పూర్తిగా డ్యామేజ్ అయిన సందర్భం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది కేంద్ర పరిధిలోనే దర్యాప్తు జరగాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ యొక్క డైరెక్టర్ ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ ఉందో, ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఇది 5 సభ్యులతో వచ్చిందంటే ఇది పూర్తిగా విచారించబోతుంది. అంటే ఎట్లంటే ఈ టెండర్లకు సంబంధించింది. ఈ టెండర్లు అనేది ఎట్లుంటుందంటే 6 నెలలకు ఒకసారి టెండర్లు మార్చాల్సి ఉంటుంది. సో ఎందుకు 6 నెలలకు ఒక టెండర్? మరి గతంలో నిజంగా కల్తీ జరిగిందా? ఈ 6 నెలలకు ఒకసారి టెండర్స్ పిలిచినప్పుడు మార్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎక్కడి నుంచి కల్తీ జరిగింది ఏంటని పూర్తిగా కింది స్థాయి నుంచి కూడా ఈ యొక్క బృందం విచారించబోతుంది. ఈ దర్యాప్తు సంస్థ కూడా ఎవరికంటే ఇది రాజకీయ నాయకుల ప్రలోభాలకు గురి కాకుండా ఈ యొక్క దర్యాప్తు సంస్థ ఉంటుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా స్ట్రిక్ట్ గా యొక్క విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎప్పుడెప్పుడు ఏ సంస్థకు కట్టబెట్టారు? ఎందుకంటే ఈ నెయ్యికి సంబంధించి కూడా ట్యాంకర్స్ అన్ని గతంలో ఒక ఆరోపణలు వచ్చాయి. మొత్తం 10 ట్యాంకర్లు వచ్చాయి. 10 ట్యాంకర్లు వస్తే అందులో 4 ట్యాంకర్లకు కల్తీ జరిగింది. ఆ కల్తీ జరిగిన ట్యాంకర్స్ ను వెనక్కి పంపించామని చెప్పేసి కూడా టీటీడీ ఈవో చెప్పారు. సో నిజంగా ఆ 4 ట్యాంకర్లో కల్తీ జరిగిందా? మళ్ళీ ఈ 6 ట్యాంకర్లు ఏవైతే ఇచ్చినాయో మరి దాంట్లో కల్తీ జరగలేదా? మీరు దాన్ని టెస్టులు చేశారా? ఇవన్నీ ప్రతిదీ కూడా ఈ యొక్క బృందం క్షుణ్ణంగా ఈ విచారించబోతుంది. ప్రతి ఒక్కరిని విచారించబోతుంది. ఈ లడ్డుకు సంబంధించి, నెయ్యికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వస్తుంది, ఏ ఐటమ్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని విచారించబోతుంది. పూర్తిగా ఈ సిట్ బృందానికి ఈ యొక్క ప్రత్యేక బృందానికి సంబంధించి మాత్రము త్వరలో వేయబోతున్నారు. మరి రేపటి నుంచే విచారణ కొనసాగుతుందా ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఆఫీసర్స్ ఉంటారు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు నియమించబోతున్నారు. సిబిఐ నుంచి 2 ఆఫీసర్స్ ఎవరు వస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి
ఈ యొక్క స్వామివారి భక్తులు ఏదైతుందో వీళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉన్నందుకే ఈ రోజు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేస్తున్నాం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే సపోజ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విట్టి విచారిస్తే లేని ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే చూసాం ఇప్పటికే గతంలో ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. ఈ బృందం పైన మాకు నమ్మకం లేదు, అసలు ఎక్కడ కలిసే జరగలేదు, కేవలం రాజకీయ ఆరోపణలు చేసి ఎలాగైనా సరే వైసీపీని దెబ్బ కొట్టాలని చెప్పేసి ప్రభుత్వం చేసింది, ముఖ్యమంత్రి చేశారని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే వైసీపీ నేతలు సో ఈ యొక్క ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయడం అనేది మాత్రం ఇప్పుడు ఈవెన్ వైసీపీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. మంచి నిర్ణయం తీసుకుంది ఈ రోజు సుప్రీంకోర్టు, ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన ఏ రకంగా ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఏంటి, మరి ఈ రోజు సాయంత్రం నుంచే ఈ ప్రత్యేక బృందం ఈ సభ్యులను ఏర్పాటు చేయబోతుందా, లేక రేపటి నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం అంటే వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఆఫీసర్స్, అదేవిధంగా సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్స్, అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఐ ఈ 5గురితో కలిసి ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మొత్తానికి ఈ యొక్క లడ్డు విచారానికి సంబంధించి, లడ్డు కల్తీకి సంబంధించి మాత్రం ఒక కొలికైతే రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని విచారించబోతున్నారు. ఎప్పటి నుంచి కల్తీ జరిగింది అనే ఒక ఆరోపణలు వచ్చినాయి, అప్పటి నుంచి కూడా ఎంతమంది టెండర్లు, ఇప్పటివరకు ఎవరెవరికి టెండర్లు ఇచ్చారు, ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు మారుస్తారు. కాబట్టి మరి ఎవరు కోట్ చేశారు, తక్కువ కోట్ చేసిన ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ ప్రతిదీ కూడా విచారించబోతున్నారు. ముఖ్యంగా ఇందులో వాస్తవాలు ఏందనేది మాత్రము బయటికి రాబోతుంది. సీల్ కవర్లతో ఇటు సుప్రీంకోర్టుకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క దర్యాప్తు సంస్థ అయితే చేయబోతుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. మరి ఇప్పటికైతే భక్తుల్లో ఒక ఆశయం వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా విచారణ జరగాలి. ఎందుకంటే మనం ఇంతమంది తిరుమల నుంచి భక్తులతో మాట్లాడించినప్పుడు అదే చెప్పారు, మంచి నిర్ణయం తీసుకున్నాము, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించకుండా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అదేవిధంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం, ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి నిర్ణయము. సో ఎలాంటి రాజకీయాలకు ఫాలో అవ్వకుండా ఈ యొక్క దర్యాప్తు వేగవంతం చేయాలి. నిజంగా కల్తీ జరిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్న నేపథ్యంలో చూడాలి ఏ రకంగా ఉండబోతుంది. మరి ఈ విచారణ ఎక్కడి నుంచి కొనసాగుతారు, మరి ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుద్దా, ఇది ఎవరెవరిని విచారించబోతున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శాలిని, థ్యాంక్ యూ రాజేష్. की तरफ से जो ऑब्जेक्शन था, इस वजह से एक इंडिपेंडेंट बॉडी जो है कोर्ट द्वारा बनाई गई है, जिसमें जो है 2 फ्रॉम सीबीआई, 2 फ्रॉम स्टेट बॉडी और 1 इज फ्रॉम फूड सेफ्टी अथॉरिटी. सो ये करके जो है आज इस पिटीशन को डिस्पोज ऑफ कर दिया गया. टुडे सुप्रीम कोर्ट कॉन्स्टिट्यूटेड ए इंडिपेंडेंट एसआईटी कॉन्स्टिट्यूटेड बाय कंप्राइजेज बाय द 2 मेंबर फ्रॉम सीबीआई, 2 फ्रॉम स्टेट पुलिस and 1 from food safety authority. And while ordering constituting this independent body, Supreme Court has disposed of the petition, and if there will be anything with respect to this case, then we can file a separate any application in the same case. जो एसआईटी पहले की एसआईटी है वो भी क्रेडिबल है, उनके क्रेडेंशियल पे कोई डाउट नहीं है. बट बाकी जो है वाईएसआरपी की तरफ से जो ऑब्जेक्शन था, इस वजह से एक इंडिपेंडेंट बॉडी जो है कोर्ट द्वारा बनाई गई है, जिसमें जो है 2 फ्रॉम सीबीआई, 2 फ्रॉम स्टेट बॉडी और 1 इज फ्रॉम फूड सेफ्टी अथॉरिटी. सो ये करके जो है आज इस पिटीशन बाकी जो है वाईएसआर ఇవి